ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకు శుభములు కలుగునుగాక. ఈరోజు మన నేటి వాక్యము యెషయా గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనం చూస్తే, యెహోవాను గూర్చి కీర్తన పాడుడి, ఆయన తన మహాత్మ్యమును వెల్లడిపరచను. దేవుడు తన పరిశుద్ధ వాక్య భాగం దీవించునుగాక. ఎందుకు యెహోవాను గూర్చి కీర్తన పాడాలి? ఆయన తన మహాత్మ్యమును వెల్లడిపరచును అనుంది. ఎందువలన అంటే 12వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఆ దినమున మీరిలాగందురు. ఆ దినము అంటే ఏ దినం అనేది మనం ధ్యానం చేస్తే, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం చూస్తే, 6 నుంచి చదివితే, తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసము చేయను, చిరుతపులి మేక పిల్ల యొద్ద పండుకొని, దూడ కొదమ సింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా, బాలుడు వాటిని తోలును. ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక చోటనే పండుకొను. ఎద్దు మేయినట్లు సింహం గడ్డి మేయును, పాలు కుడుచు పిల్ల నాగుపాము పొట్ట యొద్ద ఆటలాడును. ఈ విధంగా ఆయన పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. అందును బట్టి యెషయా ప్రవక్త సెలవిస్తున్నాడు, యెహోవాను గూర్చి కీర్తన పాడుడి. ఏమండి, ఎంత అద్భుతమండి, ఎంత ఆశ్చర్యమండి. నిజంగా ఆవు పులి చూస్తే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? దాని మీద పడి చంపేసుకుని తినేస్తుంది. తోడేలు గొర్రె పిల్ల, చిరుతపులి మేక పిల్ల, వాటికి మంచి ఇష్టమైన ఆహారం. కానీ ఆ దినమున ప్రభువారు ఎప్పుడైతే ఈ కోపము పాపము లోకంలో ఎప్పుడైతే తీసేసి ఆయన పరిపాలన చేస్తున్నటువంటి దినాల్లో ఏం చేస్తారండి జనాలు? యెహోవాను గూర్చి కీర్తన పాడుడి, పాడాలి. ఆయన గూర్చి పాడాలి. ఆయన చేసినటువంటి ఆశ్చర్యకార్యము, ఆయన తన మహాత్మ్యమును వెల్లడిపరిచాను. తన మహాత్మ్యం కదడి, ఇదంతా గొప్ప కార్యం కదా. అందును బట్టి యెహోవాను గూర్చి కీర్తన పాడుడి, ఆయన తన మహాత్మ్యమును వెల్లడిపరచును. భూమి యందంతటను ఇది తెలియబడును. భూమి యందంతటా ఆయన చేసిన ఈ మహాత్మ్యమైన కార్యం, ఆయన తప్ప ఇంకెవరో చేయడానికి అవకాశం లేదు, వీలు లేదు, ఇంకెవరూ కూడా చేయలేరు. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు అనుండే కీర్తన గ్రంథంలో. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన గూర్చి కీర్తన పాడాలి. ఎంత పాడినా సరే ఆయన రుణం మనం తీర్చుకోలేం. ఎంత స్తుతించినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని క్రొత్త గీతములు పాడి ఆయన స్తుతించినా సరే మన హృదయంలోని యొక్క ఆశ తీరదు. ఎందుకంటే ఆయన చేసినటువంటి మహాత్మ్యమును వెల్లడి పరిచాను. ఈ కార్యము ఆయనే వెల్లడిపరిచి, భూమి అందంతటను ఇది తెలియబడును. భూమి అందంతా తెలియబడేటట్లుగా ఆయన చేసినటువంటి యొక్క అద్భుతమైన కార్యాన్ని గూర్చి ఆయన ప్రజలమైనటువంటి మనము ఇశ్రాయేలు కూడా ఏం చేయాలంటే కీర్తన పాడి, యెహోవాను గూర్చి కీర్తన పాడి. సముద్రం దాటినప్పుడు మిరియాము, మోషే, ఇశ్రాయేలులందరూ ఎలాంటి మంచి కీర్తన పాడి, యెహోవాను గానము చేసేదము ఏకముగా. కానీ ఇక్కడ ఈ జంతువులు, భయంకర క్రూర మృగములు, మరి ఆ మేక పిల్లలతో గొర్రె పిల్లలతో మిడినాగు పుట్ట దగ్గర పిల్లలు ఆడుకోవడం, ఇవన్నీ చూస్తుంటే నిజంగా కీర్తన పాడకుండా ఎలా ఉండగలం? కాబట్టి కీర్తన పాడాలి, ఆయన స్తుతించాలి, ఆయన ఘనపరచాలి. ఈ మానవ జీవితానికి ఇదే కదా గొప్ప భాగ్యము. ఇలాగ స్తుతించే భాగ్యము కేవలం మనకు మాత్రమే ఇచ్చాడు ఆయన. ఆయన మహాత్యాన్ని కూడా ఏం చేయాలంటే మనం వెల్లడిపరచాలి. ఆయన చేసిన మేలు, ఆయన గొప్ప కార్యాలు అలాగే మనం ఉంచుకొని ఉండకూడదు, వెల్లడిపరచాలి, 10 మందికి బయలుపరచాలి. ఇంత గొప్ప కార్యం చేశాడు కాబట్టి ఆయన రుణం నేను ఎలా తీర్చుకోగలుగుతాను, ఆయనకి ఏమి ఇస్తే నా రుణం తీరుతుంది అని చెప్పేసి వెల్లడిపరిచే కొద్దీ కూడా ఏం చేస్తాడంటే ఆయన ఇంకా మన పక్షంగా కార్యాలు చేస్తాడు. మరి చూడండి, అపోస్తుల కార్యాల్లో
మూడో అధ్యాయంలో పేతురు యోహాన్లు చక్కగా కుంటివాడిని పుట్టింది మొదలుకొని కుంటివాడిని బాగు చేశారు. అది తెలిసి ఎక్కడికి వెళ్తే అక్కడ యేసు అని ఆయన నన్ను బాగు చేశాడు కాబట్టి ఆయన గురించి నేను చెప్పకుండా ఉండలేనని వెళ్ళిన చోటల్లా కూడా మరి ఆయన కార్యాలు వెల్లడిపరుస్తూనే ఉన్నాడు. అలాగే మనం పట్ల కూడా మనకు చేసిన కార్యాలు కూడా వెల్లడిపరిచి కీర్తన పాడి ఆయన స్తుతించి గనపరిచి ఆయన దీవెన పొందాలని ప్రభు నామంలో మీకు తెలియచేయుచున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.